నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెడు అలవాట్లని నేను పెద్ద దానికి పేరేం పెట్టను కానీ బట్ జనరల్గా ఫ్రెండ్స్ సొసైటీలో లేకపోతే ఒక రేంజ్ వచ్చాక ఒక సక్సెస్లోకి వెళ్ళాక ఒక చిన్న రిలాక్సేషన్ అన్నది వచ్చేస్తుంది. అది మా ఫ్రెండ్స్తో కూర్చుని ఓ పెగ్ తాగడం లేకపోతే సరదాగా భగవంతుడిలో రిలాక్స్ అవుతాం. అంటే దీనికైనా అంటే మీ సినిమాలో వచ్చిన తర్వాత కొంచెం చెడాసనాలు పోకుండా ఉంటా కారణం మా ఫాదర్ మాకు గురువు అనమాట. మా ఫాదర్ మించిన గురువు లేరు అనమాట. మాకు అన్నీ ఉన్నాయి. మాకు నాన్నగారికి డ్రింక్స్, కోడి పందాలు, జోదం, ఆ విధంగా రెస్పాన్సిబుల్ లేకుండా ఊర్లో మమ్మల్ని వెళ్ళేసేవాళ్ళు అనమాట. అంతలాంటి ఒక ఎమోషన్లో నుంచి బయటకు వచ్చాం అనమాట. చూడంగానే ఒక ముందు ఏం చూడంగానే ఫాదర్ గుర్తు వస్తాడు. ఆ ముందు లోపల మా ఫాదర్ ఉంటాడు. అంటే మా నాయనమ్మను మేము అమ్మని పిలుస్తుండేవాడు. నాయనమ్మని అమ్మ పెంచింది మా నాయనమ్మ. ఒకరోజు తాగి వచ్చి మా నాయనమ్మని కొడుతున్నాడు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నానంటే మేము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ముందు తాగితే అట్లా కొడతారయ్యా అంది. అంటే ముందు తాగితే మనుషులు ఇట్లనే మనిషి కంట్రోల్ తప్పుతాడు కదా అని అక్కడ పడింది ముద్ర. చక్కని కొట్టాము. ఏం లేదు అంటే మన లోపల స్ట్రాంగ్ 100% ఆ ముద్ర కొడితే ఎవరిని చెడగొట్టలేరు. అది ఆ ముద్ర కరెక్ట్ పడాలి, కొట్టాలి. అది డౌట్గా పడకూడదు. ఆ విషయంలో మీరు మీ నాన్నగారికే కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్స్ చెప్పలేము. ఆయన జీవితాన్ని చెడగొట్టుకొని మా అమ్మల జీవితాన్ని బాగు చేశాడు అంటున్నా. అందుకని ప్రపంచంలో శత్రువులు ఎవరన్నా ఉండారంటే గురువులు వాళ్ళు అంటున్నాను నేను. నీ గురించి తప్పుగా చెప్తున్నారన్నా ఉన్నారు. గురువులు అంటే మిత్రుడు మన గురించి మంచి చెబుతాడు, శత్రువే మన గురించి చెడుని చెప్పేది. చెడుని కనుగొన్నాడు. అతనికి ఎంత టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ చెడుని కనుగొన్నాడంటే అతను గొప్పవాడు. నీకు అర్థం కాలా? థ్యాంక్స్. అతను గురువులు అనమాట. ఈ ప్రపంచంలో ఎవరన్నా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి కావచ్చు, మన గురించి నెగిటివ్గా మాట్లాడాడంటే మన గురువు, బెస్ట్ గురువు, బెస్ట్ ఫ్రెండ్ అతను. అసలు మా కోసం ఎంత రిసీవ్ తీసుకొని ఎంత మమ్మల్ని ఆరాధ చేస్తున్నావా, థ్యాంక్స్ అయ్యి అనాలి తప్ప అతని మీద ఎలాంటి నెగిటివ్ భావం రాకూడదు. అందుకని మా నాన్న గురువు. ఇంకా చాలా మంది మా గురువులు ఉన్నారు ఇంక ప్రపంచంలో. అవునా? మీ నాన్నగారు మీ సక్సెస్ చూసారు, ఆనందపడ్డారు. ఆయన సినిమాకి వెళ్ళాలని ఆలోచన ఆయనకే వచ్చింది. అవునా? ఎందుకంటే నేను అంటున్నానంటే మరి చూడండి, అన్ని విధాలా గురువు అయితే గురువు. మేము అప్పుడు మిలిటరీకి వెళ్ళాలి, ఏదో పోలీసులోకి వెళ్ళాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. పక్షికంగా గూట్లో రెక్కలు వస్తే ఎగరాలి ఎలా పైతుంది. ఊర్లో ఉండకూడదు, ఏదో ప్యాంట్ వేసుకోవాలి, లుంగిలతో ప్యాంట్ వేసుకోవాలి. సినిమాలో హీరో ప్యాంట్ వేసుకోవడం మనం వేసుకోవాలి. ఇది మా ఫస్ట్ గోల్. ప్యాంట్ వేసుకోవడం మీ ఫస్ట్ గోల్. వేసుకోవాలని ఏం చేద్దాం, మిలిటరీకి వెళ్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళి ఏళ్ళు ముద్రగా రానిలేదు. మరి మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఏం బట్టలు వేసుకునేవారు మీరు? లుంగీలు, డాయిర్లు, ఆఫ్ పనిచేస్తున్న పొలంలో పనిచేయడం, చెప్పులు లేవు, బార్లు, లుంగి ఆఫ్ డాయిర్లు ఉండి. లుంగీలు టౌన్కి వెళ్తున్నప్పుడు సినిమాలు లుంగిలు కట్టుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్ రైల్వే స్టేషన్లో చెన్నై వెళ్ళేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్కి రాజు మాస్టర్ లుంగిలతో వస్తాడు. నాకు కూడా తెలుగు వాళ్ళు గొల్టీ అంటారా, ప్యాంటు కొనుక్కోమంటే 35 రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్లో ప్యాంటు కొనుక్కొని ఊరు నుంచి లుంగిలు వెళ్ళి రైల్వే స్టేషన్లో ప్యాంట్లు వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ప్యాంట్ లోడ్ తీసుకొని లుంగి కట్టుకుని ఊరు వెళ్ళాం. ప్యాంట్ వేసుకుంటాం. ఆ ప్యాంట్ వేసుకుంటానే సిగ్గుపోవటమే ఛానల్ పెట్టింది. సిగ్గు దాన్ని వేసుకుని నడవటం చేయటం అంతా కూడా. ప్యాంట్ వేసుకున్న కొత్తలో చెన్నైలో జిప్పు కూడా వేసుకుంటే తెలియదు, జిప్పు అలవాట్లేదు కదా, లుంగి కట్టుకునేవాళ్ళం కదా. దాన్ని నేర్చుకోవడం చాలా ప్రాక్టీస్ పెట్టాం. అసలు ఏంటంటే ఒక్కొక్క మెరుకులు అనమాట. అరుణాచలం స్టూడియోకి వెళ్ళాం మేము. ఫస్ట్ ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తే చిన్న గుంట పళ్ళాలు ఉండేవి. అప్పుడు చెన్నైలో 4 గుంటల కూరలు వేయటానికి పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఆ పళ్ళెంలో 4 కూరలు వేసి పెట్టగలనే చూడగలనే ఇద్దరికి కర్రలు బయటకు గమ్మినాయి. రోజు ఒక పచ్చడితో అన్నం తినేవాళ్ళం కదా. పచ్చడి తర్వాత ఏదో ఆ టయానికి పొలం వెళ్ళేవాడు ఏముంటుంది, మా 4 కూరలు ఏం చేసుకుంటాం పొలంలో. తర్వాత గంజి తాగేవాళ్ళవి. 4 కూరలు చూడగలనే అమ్మ అన్నం కోసమే పనిచేయాలరా, అన్నం కోసం పనిచేయాలనిపించింది. అప్పుడు ఎక్కడో బంతి భోజనాలు, ఊళ్ళో పెళ్ళిళ్ళకి, పండగలకి 4 కూరలు ఉండేవి. అవును, ఇది రోజు 4 కూరలు భోజనం కదా. ఇది 2 పూట్ల అన్నం. 2 పూట్ల ఉదయం మళ్ళీ 8 గిన్నెలు క్యారేజ్, వడలు, దోశలు. మన కళామ తల్లికి ఎంత రుణపడి ఉండాలి. మామూలు కంటే మేము ఎక్కువ థ్యాంక్ చెప్తున్నాను. మేము ఎక్కువ థ్యాంక్ చెప్పాలి తల్లికి, కళామ తల్లికి. అవును,
అవును. మన అభాగ్యులు కూడా పై అభాగిల్ని చదువు లేని వాళ్ళకి అన్నం లేని వాళ్ళకి పేరు ప్రతిష్టలు అన్నం అన్నీ వచ్చినాయి అంటే గ్రేట్. అదే మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఎవ్రీబడీస్కి మేము మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మా స్టార్టింగ్లో మా అమాయకత్వాన్ని వాళ్ళు ఓడి చేసినందుకు. ఎగ్జాక్ట్లీ. ఇన్ జనరల్గా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు, ఇంతమంది హీరోలతో పనిచేశారు. ఇందులో మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నది ఏంటండి? ఓకే, మీరు వర్క్ చేశారు, మీ కళనే పంచారు, మీ తాలూకా కెపాసిటీని పెట్టారు సినిమా మీద. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక విషయం, మగధీర సినిమా చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో కొంచెం ఎర్లీగా వస్తుంటారు. సినిమా స్టార్టింగ్లో కొత్త మోజులో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంటారు. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక అది మేము కూడా ఫాలో అవ్వాలనుకున్న విషయం ఏంటంటే, అది 180 రోజులు షూట్ చేశారు. అంటే ఒక మేనేజర్ దగ్గర తెలుసుకున్న విషయం, ఏ రోజు ఫస్ట్ రోజు 6 గంటలకు వస్తే 180 రోజు కూడా అదే 6 గంటలకు వస్తాడు టైం. అప్పుడు తెలుసుకున్నప్పుడు మేనేజర్ అన్నాడు, అంటే టైం పంచేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలని. అంటే కొన్ని డైరెక్ట్ ఒక పంచి వాళ్ళు రాజమౌళి గారి ఓకే టైమింగ్ సెన్స్. ఓకే, హీరోల దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? హీరోల దగ్గర ఎందుకంటే మీరు ప్రతిదీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే మాట్లాడటం నేర్చుకోవడం. మళ్ళీ అంటున్నా, సెక్స్ అంటే కూడా తెలియదు మీకు. చిరంజీవి అన్న దగ్గర ఒకటి నేర్చుకున్నాం. ఏంటంటే లొకేషన్లో కంపోజ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఫైట్ మాస్టర్ అని ఉన్నాం. అన్నయ్య మట్టికి కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కన్ను మట్టి అక్కడ చూస్తుంటాడు. గమనించేవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు అనుకో, చెప్పండి అంటే వాళ్ళు చూస్తుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. మేము అనుకున్నా చాలా అనుకున్నాం ఏంటంటే, వచ్చినమ్మంటే మేము ఇంత ప్రాక్టీస్ చేస్తున్నామే, అన్నయ్య ఏంటి వచ్చినమ్మంటే చేసేస్తున్నారు ఏంటి అంటే, అంత తెలివి ఎక్కువ ఉందా ఏంటి అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కాబట్టి ఆ తర్వాత మేము నోటీస్ చేస్తామంటే మేము కంపోజ్ చేసి చూస్తుంటాడు ఎడంగుండి, ఓ కాలు ఎత్తున్నాడా, ఓ రైట్ లెగ్ ఎత్తాడా, ఓ లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టాడని గమనిస్తుంటాడు కూర్చొని. అందుకని ఆయన క్యారవాన్కి వెళ్ళరు, లొకేషన్లో పక్కన కూర్చొని చూస్తుంటారు. ఓహో, మనం కూడా మనం ఏ పని చేస్తున్నా కానీ మైండ్ పెట్టాలన్న సంగతి అన్న దగ్గర నేర్చుకున్నాం. చెయ్యాలన్న పని మీద మైండ్ పెట్టాలి. ఎన్నైనా మాట్లాడు, దృష్టి దాని మీద ఉండాలి. చాలా నేర్చుకున్నాం. ఏంటి వాళ్ళు సాధారణంగా ఇలా ఈ రోజు ఒక స్థాయిలోకి వచ్చారంటే ఎన్ని క్వాలిటీస్ లేకపోతే ఇట్లాగా చాలా నేర్చుకో. అదే అన్న, ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర టైంకి వెళ్ళడం, చిరంజీవి గారి దగ్గరేమో పని మీద దృష్టి పెట్టడం, ఇంకేం పాయింట్లు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు? పుష్పలో గుర్తొచ్చినాయి ఇంకేమన్నా ఉండే. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టైల్, బాలయ్య బాబు. ఇప్పుడు కొత్త జనరేషన్ మీ తర్వాత, మీరు వచ్చిన తర్వాత జనరేషన్ ఒకటి వచ్చేసింది. ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. బన్నీ కుట్టి ఒకటి నేర్చుకున్నాం మేము. బన్నీ కుట్టి అంటాం, బన్నీ కుట్టి. అంటే మలయాళంలో కుట్టి అంటే చిన్నపిల్లడు. అవును, మేము ఆర్యాలో పనిచేసాం కాబట్టి మా ఇట్లా చిన్నపిల్లడు, పెద్దగా రేడు స్టార్ రేడు. అదే బన్నీ కుట్టి కూడా లొకేషన్కి వచ్చినప్పుడు లొకేషన్ తిరుగుతూ ఉంటారు. మన నమస్కారం అన్నాం అనుకో, నమస్కారం అన్నా కానీ మనల్ని పట్టించుకోడు, ఆయన డైలాగులోనే ఉంటాడు. ఓకే, నమస్కారం పెట్టినా కానీ అది అంటాడు, నమస్కారం ఎక్కడో ఎప్పుడో ఛాన్స్ ఎప్పుడు గుర్తు వచ్చిన తర్వాత నమస్కారం మాత్రం అంటాడు. డైలాగ్ ప్రాక్టీస్ లో ఉంటాడు. అంటే ఇన్వాల్వింగ్ క్యారెక్టరేషన్స్. అదే ఓహో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. అంటే మనం అనుకున్నాండి, ఓహో మనం ఎన్ని చేస్తున్నా కానీ బట్ నెమిరేసుకోవటం బట్టి ఆ పనిలోనే ఉండాలన్న సంగతి మా అట్లా బన్నీ దగ్గర. రామ్ చరణ్తో వర్క్ చేశారా మీరు? అదే నా మగధీర్ చేశారు. మగధీర్ చేశాం, రంగస్థలం చేశాం. అసలు సుకుమార్ గారి స్కూలే డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఈ స్కూల్స్, ఇప్పుడు రాజమౌళి గారిది ఒక కైండ్ ఆఫ్ స్కూలు, సుకుమార్ది ఆయనది ఒక డిఫరెంట్ స్కూలు, ఎవరు ఇప్పుడంతా డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి కదా. వీటిని అడాప్టేషన్ తో మీకు డైరెక్టర్ గారికి చర్చ లేదు. మన సుకుమార్ గారు డైరెక్టర్ అనుకుంటే మేము సుకుమార్ గారు అయిపోతాం, అవ్వాలి. దెబ్బకి అసలు ఒకే ఒక్క సమాధానం. లేదా రామ్ లక్ష్మణ్ సపరేట్ గా, సుకుమార్ సపరేట్ గా ఉండాలి అనుకోండి. సుకుమార్ ఆయనలోకి వెళ్ళి ఆయన చెప్తాం, ఆయన గుణం, ఆయన ఆలోచన. అందులో మీకు ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ మీరు పరకాయ ప్రవేశం చేయడానికి? స్కూల్ ఆఫ్ థాట్ మాకు సుకుమార్ గారే. చాలా న్యూట్రల్ గా
ఆడాడు మేము ఏ డైరెక్టర్కి వెళ్తే ఆ డైరెక్టర్కి పూరి గారికి వెళ్తే పూరి గారు. అది ఓకే, బట్ ఎవరితో మీకు ఎక్కువ టఫ్ ఈ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే అలక్టిక్ అంటే మన సుకుమార్ గారు న్యాచురల్ అంటే కమర్షియల్ నుంచి చాలా బయటకు పోతాడు ఆయన. మేము కమర్షియల్ సినిమా చేస్తుంటాం, తెలియకుండా కమర్షియల్ దీంట్లో వచ్చుద్దామని చాలా యాక్టివ్గా ఉంటాం, కమర్షియల్ రాకూడదని కొట్లాడుతూ ఉంటాం. ఇది న్యూ జనరేషన్ కమర్షియల్ అనుకో. దీంట్లో ఆయన ఏంటంటే ఎక్కడ చేసింది ఉండకూడదు, చూసింది ఉండకూడదు, ఇంకో ఆలోచన రావడం అంటాడు సుకుమార్ గారు. అందుకని ఇది రాకుండా ఉంటా కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఓకే, ఒక సుకుమార్ గారి దగ్గర మీకు ఆ ఇష్యూ వస్తుంటది. తక్కువదంతా మామూలుగా రెగ్యులర్ గా ఎవరైనా కొత్తగానే ఎవరైనా కొత్తగానే ప్రయత్నిస్తారు. ప్రతిదీ దాన్ని కూడా మనం ఎఫర్ట్ పెట్టాలి. అదే అను ఎఫర్ట్ పెట్టకుండా ఎలాగవుతాయండి, ఏది అవదు ఎఫర్ట్ పెట్టకుండా. బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చెయ్యవలసి వచ్చిన సందర్భంలో ఆ సందర్భం ఏదండి? మొట్టమొదట ఒక మీరు కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ ఫైట్ మాస్టర్స్ అయిపోయారు అంటే ఫస్ట్ మాకు అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆర్య సినిమా, ఫస్ట్ సుకుమార్ గారి ఫస్ట్ సినిమా ఆర్య సినిమా. మళ్ళీ సుకుమార్ ఫస్ట్లో అప్పటికప్పుడే మేము అఫ్కమ్ ఎదుగుతున్నాం. చిన్న ఒక ఆర్య సినిమాలో మనుషులు రవిడీస్ వస్తారు, రవిడీలు కొట్టకుండా పక్కన ఆడిని బ్రేక్ చేస్తాడు హీరో. పాపట్టి కొడతాడు, వాటర్ పైప్ పాములు కొట్టి వీటిని కొట్టి ఆయన గొడవ. మనుషులు కొడతాం చూసే కానీ పాపట్టి కొడతాం ఫస్ట్ టైం కదా. అది వాళ్ళ ఫైటర్లు, పాపట్టే ఫైటర్స్ అంటే ఎమోషనల్ అదే ప్రాప్స్ అంటే భయపెట్టారు, నీరు కొడితే వాళ్ళు భయపెడతాను అనేది. అట్లాంటి కొత్త తాటలో నుంచి మాకు సుకుమార్ దగ్గర నుంచి కొంచెం క్రియేట్. అది సుకుమార్ గారి తాట మీ తాట అండి? సుకుమార్ గారి దాన్ని చేయటం. మా తాట ఏంటంటే సుకుమార్ గారు మాకు ఘర్షణ వచ్చిందంటే చిన్న అన్ని కొట్టిన తర్వాత అట్లా ఏళ్ళు చూపిస్తారు బన్ని కుట్టి, అలా వెళ్తూ ఎలా ఏళ్ళు చూపితే వెళ్తాడు. అది వద్దని ఇక్కడ ఆగింది, అది వద్దంటారు సారు. మేము అంటాం అన్ని మీ ఇష్టపక్కన చేశారు కదా, ఒక్కటి మా ఇష్టం పెట్టి ప్లీజ్ సార్ ఎట్లా వెళ్తుంది అంటాడు. అంటే నా తోడు పెట్టుకుంటే దానిలా బగులుతుంది మీకు అని అంటే చెప్పటమే, నోటితోడు కాదు. అది మళ్ళీ అతడు సినిమాలో రిపీట్ అయిందండి. మహేష్ బాబు రాళ్ళు కొడతారు కదా, రాళ్ళు కొట్టేస్తారు. అది కూడా మంచి వర్క్, బాగా మంచి హైలైట్ అయింది. థియేటర్ మాస్టర్ చేశారు అది. ఎందుకంటే అది చూసే పారిపోతారు వాళ్ళు రౌడీలు. ఇప్పుడు మీకు